రైతు సోదరులకు నమస్కారం. నా పేరు వినోద్. మీరు చూస్తున్నారు ఏపీఎఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం లచ్చగూడెం గ్రామం, చింతకని మండలం, ఖమ్మం జిల్లాలోని అబ్రహం గారి మొక్కజొన్న చేనులో ఉన్నాం. ఈయన మొక్కజొన్నకు 3 డిఫరెంట్ కంపెనీల గడ్డి మందులు వాడడం జరిగింది. అసలు ఏ మందు ఎలా ఉంది ఏంటిది అనేది ఒకసారి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఇప్పుడు మనం మొక్కజొన్నలో 3 వాడినాం. అవునండి. అటు సైడ్ ఏమో లాస్ట్ది, చివరిది అదావారిది, మధ్యలోది ట్రాపికల్ వాళ్ళది, ఇటు వాళ్ళది టాటా వాళ్ళది. మీకు ఈ మూడిట్లలో ఏది మంచిగా? మనకి ఆ చివరి కొట్టింది బాగుందండి. చివరి కొట్టింది బాగుందా? తర్వాత రెండోది అదా వాళ్ళది, ఈ సిన్నంట వాళ్ళది కూడా టాటా వాళ్ళది కూడా పర్వాలేదులే గాని ఇదేం కొద్దిగా కొద్దిగా కానొస్తుంది పచ్చంగా. ఇంకా ఈ 2 మందులు కొట్టినవి అయితే బాగా తెలుపు వచ్చేసింది. ఓకే. మామూలు గడ్డి కూడా మొత్తం మాడిపోయింది. బాగుందండి. అది బాగుంది. మొక్కజొన్న కూడా అది కలర్ వస్తుందండి. అది అదమ్మా కొట్టింది బాగా కలర్ వస్తుంది. ఓకే. ఇప్పుడు దాని తర్వాత మనము ఆదివారం రోజు గడ్డి మందు కొట్టినాం, సోమవారం రోజు పురుగు మందు కొట్టినాం. పురుగు మందు ఎట్లా అనిపించింది? మందు కూడా మంచిగా ఉందండి. అంత ముందు కొట్టాం చిన్నప్పుడు. కొడితే మనకు పెద్దగా చచ్చింది అనిపించలేదు. మళ్ళీ వచ్చి మీరు చూసినాక కొట్టాలండి అంటే కొడదామని చెప్పి కొట్టా. అసలు అంత ముందు మనకి బాగా పురుగు విపరీతంగా ఉన్నది. ఇప్పుడు తమాజుగా మొత్తం పురుగంత చచ్చిపోయింది. కర్ర మంచి తేటకుంది. నలుపు కూడా మంచి కలర్ వచ్చిందండి. ఇప్పుడు పక్క చేనోళ్ళు మనోళ్ళు ఇంచుమించు ఒకటే రోజు వేసామా? అంతే. మనకి వాళ్ళకి చాలా డిఫరెంట్ వస్తుంది. వాళ్ళు కూడా చూసుకుంటున్నారు ఏ మందు ఏంది, ఇది ఒక కలర్ ఉంది, అది ఒక కలర్ ఉంది, అది ఒక కలర్ ఉందని 3 రకాలుగా చూసుకుంటున్నారు. అయితే మేము చెబుతున్నాం రైతులకు కూడా ఇది ఈ మందు అది ఆ మందు అని. అయితే ఇదే మనకి కలర్ మరి ఎందుకు కలర్ చేంజ్ కాలేదు. ఆ 2 అయితే మంచి నలుపు బాగా వస్తుంది మొక్కజొన్న. సరే అండి. ఓకే, ధన్యవాదాలు.